జకరియా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచించుచూ పలికెను. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలను దర్శించి విమోచన కలుగజేసెను. తన దాసుడైన దావీదు ఇంటిలో రక్షణ కొమ్మను లేపెను. పూర్వకాలము నుండి ప్రవక్తల ద్వారా పలికిన ప్రకారం మన శత్రువుల చేతుల నుండి మనలను రక్షించుటకై తన కరుణను చూపించెను. జకరియా తన నిబంధనను జ్ఞాపకముంచుకొని భయము లేకుండా పరిశుద్ధతతో ఆయనను సేవించుటకై మనకు కృపచూపెను. ఓ బాలక, నీవు అత్యున్నతుని ప్రవక్త అని పిలువబడుదువు. నీవు ప్రభువుకి ముందుగా వెళ్ళి ఆయనకు మార్గమును సిద్ధం చేయుదువు. అంధకారములో కూర్చున్న వారికి వెలుగును ఇవ్వుటకు, మన పాదములను సమాధాన మార్గములో నడిపించుటకు. ఆ బాలుడు పెరుగుచూ ఆత్మలో బలవంతుడాయెను. ఇశ్రాయేలు ఎదుట ప్రత్యక్షమయ్యే దినము వరకు అరణ్యములో ఉండెను.